హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. పోయిన ఎపిసోడ్లో లక్ష్మణయ్య జీవితంలో జరిగిన సందర్భం గురించి అయితే మాట్లాడుకున్నాము. మరి ఈ ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది చూసేద్దాం. ఈరోజు చెప్పబోయే కథ షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 8. బాబా మౌనం ఒక ప్రాణానికి శిక్షణ. అర్ధరాత్రి షిరిడి నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా ఆగినట్టు, కుక్కలు కూడా అరవటం మానేశాయి. ఒక ఇంట్లో మాత్రం ఒక మహిళ ఏడుపు, దయచేసి ఎవరైనా రండి అని. ఆ అరుపుతో గ్రామం మొత్తం ఉలికి పడుతుంది. ఆ ఇల్లు రామయ్య ఇంటిది. రామయ్య భార్య లలిత నేలపై కూర్చొని ఏడుస్తూ ఉంది. వారి చిన్న కుమారుడు అచేతనంగా పడుకొని ఉన్నాడు. శ్వాస చాలా నెమ్మదిగా ఉంది. గ్రామస్తులందరూ చుట్టుముట్టారు. వైద్యుణ్ణి పిలవాలా లేక సాయిబాబా దగ్గరికి తీసుకెళ్లాలా అని. రామయ్య మాత్రం నిశ్చలంగా కూర్చున్నాడు. కళ్ళల్లో భయం లేదు, కానీ ఒక విచిత్రమైన నిశ్చలం ఉంది. లలిత ఏడుస్తూ అంటుంది, అతను మన బిడ్డ, ఇలా చూస్తూ ఉండలేను అని అంటుంది. రామయ్య మెల్లగా చెప్తాడు, బాబా మీద నమ్మకం పెట్టుకున్నాను అని. లలిత కోపంగా, ఇప్పుడు బాబా గుర్తొచ్చాడా? బిడ్డ చనిపోతే ఏం చేస్తావు అని అంటుంది. ఆ మాటలు రామయ్యను గట్టిగా తాకుతాయి. రాత్రి వారి బిడ్డను ఎత్తుకొని మసీదు వైపు పరిగెత్తారు. చీకటిలో బాబా మాత్రమే దీపం వెలుగుతో కనిపిస్తాడు. లలిత బాబా పాదాల దగ్గర పడిపోతుంది. బాబా, నా బిడ్డని కాపాడు అని. కానీ బాబా మౌనం, మళ్ళీ అదే మౌనం. బిడ్డ ఒక్కసారిగా ఊపిరి ఆపేస్తాడు. లలిత గట్టిగా అరుస్తుంది, బాబా అని. రామయ్య కళ్ళు విప్పి నిలబడిపోతాడు. బాబా మాత్రం కళ్ళు మూసుకొనే కూర్చొని ఉంటాడు. మసీదు ముందు చీకటి ఇంకా గాఢమైపోతుంది. లలిత తన బిడ్డను ఒడిలో పట్టుకొని వణుకుతూ కూర్చుంది. బిడ్డ శ్వాస మెల్లగా, చాలా మెల్లగా జరుగుతూ ఉంటుంది. రామయ్య నిశ్చలంగా నిలబడి ఉంటాడు. కళ్ళల్లో భయం లేదు, కానీ గుండెల్లో తుఫాను. బాబా మాత్రం ఇప్పటి కళ్ళు మూసుకొనే ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అది చూసి లలిత ఒక్కసారిగా కేక వేస్తుంది, బాబా, మీరు దేవుడే అయితే మాట్లాడండి, నా బిడ్డను తీసుకుపోకండి అని అంటుంది. ఆ అరుపు మసీదు గోడలకే కాదు, ఆకాశానికి తాకింది. లలిత బిడ్డను గట్టిగా ఒడిలోకి పట్టుకొని, నిన్ను నమ్మినందుకే ఇలా శిక్షిస్తున్నావా అని అంటుంది. నేను ఏ తప్పు చేశాను బాబా అని అంటుంది. ఆమె మాటల్లో ఆగ్రహం ఉంది, ఆవేదన ఉంది, కానీ అన్నిటికన్నా ఎక్కువగా నిరాశ ఉంది. గ్రామస్తులు తల వంచుకుంటారు, ఎవ్వరూ మాట్లాడలేరు. అంతలో బిడ్డ ఒక్కసారిగా కదలకుండా పోతాడు. లలిత గుండె ఆగినట్టవుతుంది. నా బిడ్డ, నా బిడ్డ అంటూ కేక వేస్తుంది. రామయ్య ముందుకు వచ్చి బిడ్డ నోటి దగ్గర చెయ్యి పెడతాడు. శ్వాస లేదు అని. అతని చేతులు వణికిపోతాయి. అతడు కళ్ళతో బాబును చూశాడు. అది అడిగే చూపు కాదు, అది వదిలేసిన చూపు. అప్పుడే బాబా మెల్లగా కళ్ళు తెరుస్తాడు. మొదటిసారి ఆయన కళ్ళల్లో గాఢమైన దయ కనిపిస్తుంది. బాబా నెమ్మదిగా లేచి బిడ్డ దగ్గరకు వస్తాడు. అందరూ ఊపిరి ఆపుకొని చూస్తూ ఉంటారు. బాబా తన చెయ్యిని బిడ్డ గుండెపై ఉంచుతాడు. కళ్ళు మూసుకొని ఉంటాడు. ఇప్పుడు నీ బాధ ముగిసింది తల్లి. ఆ క్షణంలో గాలి ఒక్కసారిగా వేగంగా వీచుతుంది. దీపం వెలుగు కదులుతూ ఉంటుంది. దూరంగా మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఒక్కసారిగా బిడ్డ ఛాతి కదులుతూ ఉంటుంది. చిన్నగా ఊపిరి పీల్చుకుంటాడు. లలిత అరుస్తుంది, అయ్యో, శ్వాస శ్వాస వస్తుంది అని. గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తారు. బిడ్డ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. రామయ్య కళ్ళు వణికిపోతూ ఉంటాయి. లలిత బిడ్డను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ ఉంది. బాబా, నువ్వే దేవుడివి అని అంటుంది. బాబా అందరి వైపు చూస్తూ ఉంటాడు. నేను మౌనంగా ఉన్నానని దేవుడు లేననుకోకండి. కొన్ని పరీక్షలు నమ్మకాన్ని బలంగా చేయడానికి వస్తాయి. నీ బిడ్డ బతికాడు, కానీ నీ నమ్మకం పుట్టింది ఇప్పుడే అని అంటాడు. అని చెప్పి మళ్ళీ మౌనంగా కూర్చుంటాడు. సూర్యోదయం వెలుగు మసీదుపై పడుతుంది. లలిత, రామయ్య బాబా పాదాల దగ్గర తల వంచుతారు. వారి కళ్ళల్లో ఇక భయం లేదు, కేవలం నమ్మకం మాత్రమే ఉంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, సాయిబాబా లీలలు ఎలా కొనసాగుతాయనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సాయిబాబాను కనుక మీరు నమ్మినట్లయితే ఓం సాయిరామ్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.